తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో శ్రీ విష్ణు ఒకరు. ముందుగా వెబ్ డిజైనర్గా పనిచేసిన శ్రీ విష్ణు బాణం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సోలో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో కీలక పాత్రలో కనిపించాడు. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో లీడ్ రోల్లో కనిపించి హీరోగా కూడా అవకాశాలు పొందుకోవటం మొదలుపెట్టాడు. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమైన మెంటల్ మదిలో సినిమాతో హీరో అయిపోయాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి హిట్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత శ్రీ విష్ణుకు వరుసగా అవకాశాలు వచ్చాయి. మరోవైపు వివేక్ ఆత్రేయ కూడా దర్శకుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. శ్రీ విష్ణు కెరియర్లో వరుసగా డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. సామజ వరగమన సినిమా మంచి కంబ్యాక్ సినిమా అయింది. ఇక శ్రీ విష్ణు చేసిన లాస్ట్ ఫిల్మ్ రెండు బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక ప్రస్తుతం సింగల్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్నే విడుదల చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ సినిమాలోని డైలాగ్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ డైలాగ్స్ వల్ల ఒక ప్రముఖ హీరో మనోభావాలు దెబ్బతిన్నట్టు సమాచారం వినిపిస్తోంది. శ్రీ విష్ణుపై కేసు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. ఇక ఆ ట్రైలర్ విషయానికి వస్తే చాలామందిని ఆ ట్రైలర్లో ఇమిటేట్ చేశాడు శ్రీ విష్ణు. ఇకపోతే ఈ ట్రైలర్ ఒక హీరోను మాత్రం విపరీతంగా హర్ట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో మంచు కురిసిపోవటం అనే డైలాగ్తో ఆ హీరో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలోని శివయ్య అని అరిచే డైలాగ్ వల్ల కూడా ఆ హీరో మనోభావాలు దెబ్బతిన్నాయట. ఇక దీనిలో నందమూరి బాలకృష్ణ స్పీచ్ని కూడా ఇమిటేట్ చేశాడు శ్రీ విష్ణు. అయితే ప్రస్తుతం శ్రీ విష్ణుపై కేసు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం వినిపిస్తోంది. దీని గురించి ఇంకొన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.